आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र नतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरमारुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् శ్రీరామకథాసుధకు మరోసారి అందరికీ స్వాగతం. ఇతపూర్వం జరిగిన సెషన్లో 9వ సర్గ వరకు చెప్పుకున్నాం వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో. అయితే రావణాసురుడు ప్రహస్తుడు రకరకాల వాళ్ళందరినీ మాట్లాడించాడు. వాళ్ళంతా చెప్పారు, ఎవరి ప్రగల్భాలు వాళ్ళు పలికారు. అవన్నీ విన్నాడు. విభీషణుడు లేచి ఒక్కసారిగా, ఏమయ్యా, శ్రీరామచంద్రమూర్తి జితేంద్రియుడు, మహాశక్తి సంపన్నుడు, అటువంటి వాడితో ఎందుకు పెట్టుకుంటున్నాము అని జానకీదేవిని ఆయనకు అప్పగించేవయ్యా అని చాలా సూక్ష్మంగా చక్కగా ధర్మబద్ధంగా చెప్పిన తరువాత ఈ రావణాసురుడు ఎటువంటి మాట మాట్లాడకుండా మౌనంగా లేచి వెళ్ళిపోయాడు. ఇది జరిగింది. ఒక స్కౌండ్రల్ ఉంటాడు, ఒక దుర్మార్గుడు ఉంటాడు, ఒక పిక్ పాకెట్ ఉంటాడు, ఒక గూండా ఉంటాడు, ఒక రౌడీ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఒక వ్యవస్థగా ఏర్పరచుకుని యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి ఒకడు, కనిపించిన వాడిని నరుక్కు తినడానికి కొంతమంది, భయపెట్టడానికి కొంతమంది, వాడిని వీడిని దోచుకోవడానికి కొంతమంది, ఇలాగా పెట్టేసి నియమించేసి వాడు కేవలం సింగిల్ పాయింట్ ఎజెండాలో బతుకుతున్నాడు. అదేమిట్రా అంటే, ఎక్కడ స్త్రీలు నచ్చినట్టు కనిపిస్తే వాళ్ళని ఎత్తుకురావడం, ఈ పనిలోకి మునిగిపోయాడు వాడు. ఇప్పుడు అటువంటి వాడు నేనింతే, నేను దుర్మార్గుణ్ణే అని చెప్తున్నాడా? కాదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ రావణాసురుడు అనేవాడు ఆ లంకా నగరంలో కూడా పండితుల్ని ధర్మజ్ఞుల్ని పెట్టుకున్నాడు. నేను ధర్మబద్ధుణ్ణే అని చెప్తున్నాడు. అక్కడ వస్తుంది సమస్య. కానీ ఎప్పుడైతే ధర్మ సూక్ష్మాన్ని చెప్పి అది అందరికంటే మించిందిరా అబ్బాయి, చాలా పెద్దది, కనిపించేందుకు చాలా చిన్నగా కనిపిస్తుంది అన్నట్టుగా ఎవడైతే సత్యం పలుకుతాడో అక్కడ వాళ్ళకి గిట్టదు. అది అక్కడ వస్తుంది సమస్య. నువ్వు ధర్మాత్ముడు అనుకుంటున్నావు, కావురా అని చెప్పడం కదా, దట్ కెనాట్ బి టాలరేటెడ్ బై దీస్ పీపుల్. దట్ ఈస్ ద ప్రాబ్లం. రెండవది, ధర్మ సూక్ష్మం చెప్పినప్పుడు ప్రాక్టికల్గా చూసినప్పుడు కళ్ళ ముందర ఉన్న బలాబలాలన్నీ చాలా గొప్పగా ఉంటాయి. కానీ ఇది ఏదో గాలిలో చెప్పిన మాటలాగా కనిపిస్తుంది వాళ్ళకి. దాని బలం ఎంత అన్నది ఆ సమయంలో తెలియదు. ఇది మాయ. అందులో చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. ఏ కాలానికైనా ఇది సత్యమే. ఎవడైతే బాబు ఇది సత్యవాక్కు, ఇది నువ్వు ఇప్పుడు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నావు, కానీ ఉత్తరోత్తర దీనివల్ల దెబ్బతింటావు అని ఎవరైతే చెబుతారో ఆ మాట చాలా పిచ్చి మాటలా కనిపిస్తుంది ఆ వేళకి. ఎందుకంటే కళ్ళ ముందర ఉన్నదంతా చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఎక్కడో ఒక చోట చిన్న శంక, ఒక చిన్న సందేహం ఉంటుంది. వీడు మటుకు ఇలాగే పలుకుతాడు అని నాకు తెలుసు, కాబట్టి వీడిని ఇగ్నోర్ చేయండి. That is the attitude. ततः प्रत्युषसि प्राप्ते प्राप्तधर्मार्थनिश्चयः राक्षसाधिपतेर्वेश्म भीमकर्मा विभीषणः शैलाग्रचयसङ्काशं शैलशृङ्गमिवोन्नतं सुविभक्तमहाकक्ष्यं महाजनपरिग्रहं मतिमद्भिर्महामात्रैः अनुरक्तैरधिष्ठितं రాక్షసైశ్చాప్త పర్యాప్తై సర్వతః పరిరక్షితం
మత్తమాతంగ నిశ్వాసై వ్యాకులీకృతమారుతం శంఖఘోష మహాఘోషం తూర్యనాదానునాదితం ప్రమదాజన సంబాధం ప్రజల్పిత మహాపథం తప్త కాంచన నిర్యూహం భూషణోత్తమ భూషితం గంధర్వాణామివావాసం ఆలయం మరుతామివ రత్న సంచయ సంబాధం భవనం భోగినామివ తం మహాభ్రమివాదిత్యస్తేజో విస్మృతరశ్మిమాన్ అగ్రజస్యాలయం వీర ప్రవివేశ మహాద్యుతి. విభీషణుడు ధర్మార్థతత్వములను బాగా ఎరిగినవాడు. అనగా సీతాదేవిని శ్రీరామునకు అప్పగించుటయే పరమధర్మమనియు అదియే తమకు మిక్కిలి ప్రయోజనకారి అనియు నిశ్చయించుకునినవాడు. జంకు గొంకులు లేక అన్నకు వచములను పలుకుటకు సాహసంతో పూనుకున్నవాడు. సాహసం కావాలి. అతడు మరునాటి ప్రాతకాలంలో రావణుని అంతఃపురానికి వెళ్ళాడు. ఆ ప్రాసాదం ఎలా ఉందయ్యా అంటే అనేక శిఖరములతో కూడిన ఒక మహాపర్వతం వలె శోభిల్లుచున్నది. ఔన్నత్యమునది పర్వత శిఖరములను మించి విరాజిల్లుచున్నది. రాజుపై మిగుల ఆదరాభిమానములు గల ప్రజ్ఞాశాలుడైన ప్రముఖులు అందు చేరియుండురి. ఉన్నారు వాడి చుట్టూదా ప్రతిభాశాలుడు, ఇంటలెక్చువల్స్ ఉంటారు అన్ని చోట్ల. ధర్మాత్ములు ఎంతమంది ఉంటారు? దిస్ ఇస్ ద క్వశ్చన్. కార్యనిర్వహణ యందు దక్షులైన రాక్షసుల ఆ భవనమును నిరంతరము రక్షించుచున్నారు. మదపుటేనుగుల యొక్క నిశ్వాసముల ప్రభావముతో అచటి వాయువులు సుడులు తిరుగుతున్నాయిట. చక్కని రూప యవ్వనములను కలిగి ఉన్న యువతులతో ఆ భవనము నిండిపోయి ఉన్నది. అది కొత్తగా వేరేగా చెప్పక్కర్లేదు. అచటి మార్గములన్నీయు ప్రజల సంభాషణలతో ఒప్పుచుండెను. అచటి వాకిళ్ళు అన్నీయును మేలిమి బంగారంతో అలరారుచున్నాయి. ఆ భవనమంతయును అందమైన తోరణములతో కనువిందుగా వించుచుండెను. నృత్యగీత వాద్యములతో విరాజిల్లుచున్న ఆ భవనము గంధర్వుల మందిరం వలె రాజిల్లుచుండెను. అది దేవతల నివాసం వలె మనోహరంగానున్నది. వివిధములకు రత్నములతో శోభిల్లుచుండుట వలన అది నాగభవనం వలె మిరుమిట్లు గొల్పుచుండెను. వీరుడునైన విభీషణుడు తన అన్న యొక్క భవనంలోకి అడుగుపెట్టాడు. పుణ్యాహఘోషాశ్చ వేదవిద్భిరుదాహృతాన్ శుశ్రావసు మహాతేజ భ్రాతుర్విజయ సంశ్రితాన్. చూడండి, పూజితాన్ దధిపాత్రైశ్చ సత్విభి సుమనోక్షతై మంత్రవేదవిదో విప్రాన్ దదర్శసు మహాబలః స పూజ్యమానో రక్షోభిర్దీప్యమాన స్వతేజస ఆసనస్థం మహాబాహూ వందే ధనదానుజం స రాజదృష్టి సంపన్నం ఆసనం హిమభూషితం జగామ సముదాచారం ప్రయుజ్యాచారకోవిదః స రావణం మహాత్మానం విజనే మంత్రి సన్నిధౌ ఉవాచ హితమత్యర్థం వచనం హేతునిశ్చితం ప్రసాద్య భ్రాతరం జ్యేష్టం సాంత్వేనోపస్థిత క్రమ దేశకాలార్థ సంవాది దుష్టలోకపరావరః. అక్కడ మిగుల తేజశాలి అయిన విభీషణుడు పవిత్రములై శుభకరములకు మంత్రఘోషలను విన్నాడు. వాటిని వేద పండితులు రావణునకు విజయమును కోరుచూ పఠిస్తున్నారు. వాళ్ళు అది ఉంటుంది అక్కడ. మిక్కిలి బలశాలి అయిన విభీషణుడు వేదవేత్తలైన బ్రాహ్మణులను చూశాడు. పెరుగు పాత్రలను ఆజ్య కలశములను తమ చేతులలో కలిగి ఉన్న విప్రోత్తములు పువ్వులతో అక్షతలతో పూజింపబడి ఉండిరి. అతడి రాక్షసులు ఎంతయు పరాక్రమవంతుడైన విభీషణునకు గౌరవాదరములతో స్వాగతం పలికారు. యుగుల తేజస్వి అయిన అతడు ఉన్నతాసనంపై కూర్చొని ఉన్న రావణుని చూశాడు. శిష్టాచార సంపన్నుడైన విభీషణుడు మహారాజునకు జయమగుగాక అని ప్రశంసావచనములను పలికాడు. ఆ రాక్షసరాజు ఏం చేశాడు? సింపుల్గా కను సన్నలతో చూపిన బంగారు సింహాసనమును అతడు అధిష్ఠించాడు. ఇలా అన్నాడు. విభీషణుడు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అంటే ఏంటంటే, నువ్వేదో చెప్తావు, ఖచ్చితంగా చాలా గొప్ప ధర్మాత్ముడు కదా, ఏదో ధర్మ సూక్ష్మం చెబుతావు, ఏదో ప్రయత్నం చేస్తావు, కానీ నేను పెద్దగా కేర్ చెయ్యను, చేసినట్టు అందరికీ కనిపించను. ఒకవేళ చేసినా కూడా నీకు నేను ఇస్తున్న మర్యాద అంత మటుకే. అది వాడి యాటిట్యూడ్.
యదా ప్రభృతి వైదేహీ సంప్రాప్తే మాం పురీం తవ తదా ప్రభృతి దృశ్యంతే నిమిత్తాన్యశుభానినః సస్ఫులింగస్సధూమార్చిస్సధూమ కలుషోదయ మంత్రసందుక్షితోప్యగ్నిః సమ్యగభివర్తతే అగ్నిష్ఠేష్వగ్నిశాలాసు తథా బ్రహ్మస్థలీషు చ సరీసృపాణి దృశ్యంతే హవ్యేషు చ పిపీలికాః గవాం పయాంసి స్కన్నాని విమదా వీరకుంజరాः దీనమశ్వా ప్రహేషంతే న చ గ్రాసాభినందినः కరోష్ట్రాత్స్వతరారాజన్ భిన్నరోమాస్రవంతినః న స్వభావేవ తిష్టంతి విధానైరపి చింతితాః. వాయసా సంఘర్షక్రూరా వ్యాహరంతి సమంతతః సమవేతాశ్చ దృశ్యంతే విమానాగ్రేషు సంఘర్షః గృధ్రాశ్చ పరిలీయంతే పురీముపరి పిండితాః ఉపపన్నాశ్చ సంధ్యే ద్వే వ్యాహరంత్య శివం శివాః. విభీషణుడు అన్నాడు, అన్నా, నీవు లంకానగరమునకు సీతాదేవిని తీసుకొని వచ్చినప్పటి నుండి మనకు అశుభ సూచకములైన పెక్కు అపశకములు కనిపిస్తున్నాయి. ఏమండి, వేదమంత్రపూర్వకముగా హోమకార్యంలోనూ అగ్ని సక్రమముగా ప్రజ్వలించుట లేదు. అగ్నుల నుండి విప్పురవ్వలు చిటపడలతో ఎగురుచున్నాయి. ఆ జ్వాలల నుండి పొగలు క్రముకొని వచ్చుచున్నవి. మధించు సమయమున అగ్నులు పొగలచే దూషితములగుచున్నవి. వంటశాలల యందును అగ్నిగృహముల యందును వేదాధ్యయన ప్రదేశముల యందును సర్పములు తిరుగాడుచున్నవి. హోమద్రవ్యములైన నేయి, పాలు, పెరుగు, పాయసము మొదలగు వాటి యందు చీమలు కనిపిస్తున్నాయి. పాడి ఆవులు ఎండిపోయాయి. భద్రగజములు మనధారలను సవింపజేయుట లేదు. అశ్వములు దీనంగా సగిలించుచు పచ్చిగడ్డిని మేయుట లేదు. మహారాజా, మన యొక్క గాడిదలు, ఒంటెలు, కంచర గాడిదలు మొదలగు వాటి యొక్క రోమములు నిక్కపొడుచుకొని ఉన్నాయి, కన్నీరు గారుస్తున్నాయి. చికిత్సలను నచ్చినను వాటికి స్వస్థత చేకూరట లేదు. వాటి సహజ స్థితి లేదు వాటికి. అంతటను కాకులు గుంపులు గుంపులుగా చేరి కటువుగా అరుస్తున్నాయి. మేడలపై భాగముల యందు సామూహికంగా వాలుచున్నవి. నగరమునందలి భవనములపై వలయాకారమును సంచరించుచున్నవి. ఉదయవేళ యందును సాయం సమయముల యందును నక్కలు నగర సమీపమును చేరి అశుభసూచకముగా కూయుచున్నవి. ద్రవ్యాదానాం మృగాణాం చ పురద్వారేషు సంఘర్షః శ్రూయంతే విపులా ఘోషాః సవిస్ఫూర్జధ్వనిస్వనాః తదేవం ప్రస్తుతే కార్యే ప్రాయశ్చిత్తమిదం క్షమం రోచతే యది వైదేహీ రాఘవాయ ప్రదీయతాం. ఇదం చ యది వా మోహాత్ లోభాత్ వా వ్యాహృతం మయా తత్రాపి చ మహారాజన దోషం కర్తుమర్హసి. అయం చ దోషః సర్వస్య జనస్యాస్యోపలక్ష్యతే రక్షసాం రాక్షసీనాం చ పురస్య అంతఃపురస్య చ. జంతువులను చంపి భక్షించు క్రూర మృగములు నగరముల యందు గుమిగూడి బిగ్గరగా అరుస్తున్నాయి. వాటి ఘోషలు పిడుగుపాట్లను తలపింపజేయుచున్నవి. ప్రభు, నీకు సమ్మతి అయినచో శ్రీరామునకు సీతాదేవిని అప్పగించయ్యా. అదే మన తప్పిదములకు తగిన ప్రాయశ్చిత్తము. మహారాజా, లోకజ్ఞానము లేక గాని మన జీవితములపై ఆశ వలన కానీ ఈ మాటలను నేను పలకటం లేదు. ఏదో అనుకోవచ్చు నువ్వు, నాకేదో దీనివల్ల లాభం అని. నాకేంటి లాభం? ఎందుకు చెప్తున్నాను నేను నీకు? ఒకవేళ నీకు అలా అనిపించినచో ఈ సూచనలను తప్పుగా భావింపవలదు. సీతను అపహరించుకొని వచ్చినప్పటి నుండి సంభవించుచున్న ఈ అపశకునములు అన్నియును నాకేగాక, ఐఎమ్ నాట్ అలోన్. రాక్షసులకును, రాక్షస స్త్రీలకును, పురజనులకును, అంతఃపురవాసులకును, తదితరులందరికీ నీ కనిపిస్తూనే ఉన్నాయి. టైమింగ్ గుర్తుపెట్టుకో. నువ్వు ఆవిడని తీసుకొచ్చినప్పటి నుంచి ఇలాగే ఉంది లంకలో పరిస్థితి. శ్రావణే చాస్య మంత్రస్య నివృత్తః సర్వమంత్రిణః అవశ్యం చ మయా వాచ్యం చ దృష్టమపి వా శృతం సంప్రదాయ యథా న్యాయం తద్భవాన్ కర్తుమర్హతి. ఇది స్మ మంత్రిణాం మధ్యే భ్రాతా భ్రాతరమూచివాన్ రావణం రాక్షసశ్రేష్టం తచ్చమేతద్ విభీషణః. ప్రహస్తుడు మొదలగు మంత్రులు అందరూ ఈ విషయములను నీకు విన్నవించుటకు వెనుకాడుతున్నారు, భయపడుతున్నారు. నేను చూచిన వాటిని, విన్న వాటిని నీకు తెలుపుట నా కర్తవ్యము. ఈ విషయములను అన్నింటినీ లోతుగా ఆలోచించి సముచితముగా కార్యము నడుపుము. సోదరుడైన విభీషణుడు తనకు అన్నయు రాక్షసశ్రేష్ఠుడును అయిన రావణుని క్షేమమును కోరుచు మంత్రుల సమక్షమున ఇలా అన్నాడు.
హితం మహార్థం మృదుపూర్వ సంహితం వ్యతీత కాలాయతి సంప్రతిక్షమం నిశమ్య తద్వాక్యవస్సజ్వర ప్రసంగవాన్ ఉత్తరమేతదబ్రవీత్. గాయత్రి రామాయణంలోని శ్లోకం ఇది. భయం న పశ్యామి కుతశ్చిదప్యహం న రాఘవ ప్రాప్స్యతి జాతు మైథిలీం సురైః సగేంద్రైరపి సంగతః కథం మమాగ్రతస్థాస్యతి లక్ష్మణాగ్రజः ఇతీదముక్త్వా సురసైన్యనాశనో మహాబలः సంయతి చండవిక్రమः దశాననో భ్రాతరమాప్తవాదినం విసర్జయామాస తదా విభీషణం. భూత భవిష్యద్వర్తమాన కాలంలో యందును ధర్మబద్ధమగు రీతిగా హితమును గూర్చునవియు మిక్కిలి ప్రయోజనకరములు అయిన పలుకులను విభీషణుడు మృదువుగా యుక్తియుక్తముగా ఇట్టు పలుకగా రావణుడు క్రోధవశుడై ఈ విధంగా అన్నాడు. ఇప్పుడు నేను ఏమాత్రం భయపడుటలేదు. ఎట్టి పరిస్థితులలోనూ శ్రీరాముడు మైథిలిని తీసుకొని పోజాలడు. ఎందులకనగా ఇంద్రాది దేవతలతో కూడి వచ్చినను అతడు నా ముందు నిలువజాలడు సుమా. ఏంటో అనుకుంటున్నావు నువ్వు నా గురించి? యుద్ధమునారి వీర భయంకరుడు మిగుల బలశాలి దేవతల సైన్యము రూపుమాపగలవాడు అయిన దశకంఠుడు ఇలా నుడివి యథార్థవాది అయిన సోదరుడకు విభీషణుని అతడి నుండి పంపించేశాడు. ఇత్యాశ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే దశమస్సర్గ. స బభువ కృశో రాజా మైథిలీ కామమోహిత అసమ్మానాచ్చతు హృదాం పాప పాపేన కర్మణ అతీత సమయే కాలే తస్మిన్ వయుధి రావణ అమాత్యేశ్చ సుహృద్భిశ్చ మంత్రకాలం అమన్యత. రావణుడు జానకిని అపహరించుకొని వచ్చుటయును పాపకృత్యమునకు పాల్పడిన దుష్టుడు. అతని మేలును కోరుచు విభీషణాది బంధుమిత్రులు ఎంతగా హితవచనములను పలికినను సీతాదేవి ఎడ కామమోహితుడయ్యున్న ఆ రాక్షసరాజు ఆ మాటలను నిరాదరించాడు. ఇంకెత్తవ్యతామూఢుడయ్యున్న ఆ పాపకర్ముడు చింతాక్రాంతుడై మిగుల కృషించియున్నాడు. యుద్ధము అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. అది కూడా రియాలిటీయే. ఆపస్సమయము ముంచుకొని వచ్చుచుండెను. అందువలన రావణుడు ముఖ్యులైన మంత్రులతో మిత్రులతో లోతుగా ఆలోచింపవలసిన తరుణం ఇది అని అనుకున్నాడు. స హేమజాల విదతం మణివిద్రుమభూషితం ఉపగమ్య వినీతాశ్వం ఆరురోహ మహారథం తమాస్థాయ రథశ్రేష్టం మహామేఘ సమస్వనం ప్రయయో రాక్షసశ్రేష్టో దశగ్రీవ సభాం ప్రతి అసిధర్మధరా యోధా సర్వాయుధధరాస్తథా రాక్షసా రాక్షసేంద్రస్య పురతః సంప్రతస్థిరే. చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. నానా వికృతవేషాశ్చ నానాభూషణభూషితాః పార్శ్వద పృష్ఠతశ్చైనం పరివార్య యుయుస్తతః రథైశ్చాతిరథాः శీఘ్రం మత్తైశ్చ వరవారణైః అనూత్పేతుర్దశగ్రీవం ఆక్రీడద్భిశ్చ వాజిభిః గదా పరిగహస్తాశ్చ శక్తితోమరపాణయః పరస్పథధరాశ్చాన్యే తథాన్యే శూలపాణయః తతః సూర్య సహస్రాణాం సంజజ్ఞే విశ్వనో మహాన్ తుముల శంఖ శబ్దశ్చ సభాం గచ్చతి రావణే. ఆలోచించాడు రావణుడు. విభీషణుడు వెళ్ళిపోమన్నాడు, ఓకే బాగానే ఉంది. కానీ యుద్ధం కూడా అక్కడ ఆపద, యుద్ధం అనే ఆపద ముంచుకొచ్చింది. చెప్పడానికి డాంబికం బాగానే ఉంది, కానీ ఆర్ బి ప్రిపేర్డ్, మన సైడ్ నుంచి కూడా పని చేయాలి కదా అని చెప్పేసి రథం ఎక్కాడు. ఆ దశకంఠుడు మేఘముల యొక్క మహాగర్జనలను తలపింపుజేయు ధ్వనులతో సాగిపోవునట్టి ఆ రథముపై ఆలోచనా మందిరమునకు బయలుదేరాడు. వార్ రూమ్, ఆలోచనా మందిరం. ఆ లంకాధిపతి యొక్క రథమునకు ముందు భాగమును రాక్షస యోధులు నడుస్తున్నారు. వారు ఖడ్గములు ఢాలులు మున్నగు వివిధాయుధములను ధరించి ఉన్నారు. నానా వికృత వేషధారులై పలు విధములకు ఆభరణములను అలంకరించుకొని ఉన్న రాక్షస వీరులు ఆ రథమునకు ఇరుప్రక్కలను వెనుక భాగములను నడుస్తున్నారు. మరుక్షణమే అతిరథులందరూ రథములపైనను గొప్ప గొప్ప మొదపుటేనుగుల మీదను అలవోకగా సాగిపోవు అష్టములపైనను ఆ దశగ్రుని రథమును అనుసరించారు. అట్లే మరికొందరు యోధులు గదలను, ఇనుపకట్ల గుదియలను, బల్లెములను, చిన్న చిన్న ఈటెలను, గండ్ర గొడ్డళ్లను, శూలములను చేతపట్టి రావణుని అనుసరించారు. రావణుడు తన భవనము నుండి ఆలోచనా మందిరమునకు వెళ్ళుచున్నప్పుడు వేల కొలదిగా వివిధ రాజ్యముల మహాధ్వనులు చెలరేగను.
విరివిగా శంఖనాదములు విన్నుముట్టెను. స నేమిఘోషేణ మహాన్ సహసాభి వినాదయన్ రాజమార్గం శ్రియాజుష్టం ప్రతిపేదే మహారథ విమలం చాతపత్రాణం ప్రగృహీతం అశోభత పాండురం రాక్షసేంద్రస్య పూర్ణస్తారాధిపో యథా. రాక్షసరాజు యొక్క మహారథము చక్రధ్వనులతో దశ దిశలను మారుమ్రోగిస్తూ కడగలలాడుతున్న రాజమార్గమును చేరింది. రావణుని రథముపై అమర్చబడిన శ్వేతక్షత్రము యొక్క నిర్మల కాంతులు పున్నమి నాటి చంద్రుని శోభలను వెళ్ళి విరియజేయుచున్నది. హేమమంజరి గర్భే చ శుద్ధ స్ఫటిక విగ్రహే చామరవ్యజనే చాశ్చర్యతు సవ్యదక్షిణే తే కృతాంజలయస్సర్వే రథస్థం పృథివీస్థితాః రాక్షసా రాక్షసశ్రేష్టం శిరోభిస్తం నవవందిరే రాక్షసైః స్తూయమానస్తన్ జయాశీర్భిరరిందమః ఆససాద మహాతేజా సభాం సుభీతాం శుభాం సువర్ణరథస్థూణాం విశుద్ధ స్ఫటికాంతరాం విరాజమానో వపుషా రోక్మిపట్టోత్తరక్షదాం తాం పిశాచ శతైః షడ్భిః అభిగుప్తాం సదాశుభాం ప్రవివేశ మహాతేజా సుహృతాం విశ్వకర్మణ. బంగారు జరీలు గల పట్టు ఆస్తరణములు పరచబడి ఉన్నాయి అక్కడ. విశ్వకర్మచే చక్కగా తీర్చిదిద్దబడిన ఆ భవనమును 600 పిశాచములు రక్షిస్తూ ఉంటాయి. ఎవరో అక్కర్లా, మనోహరముగానున్న అట్టి సభలో మిక్కిలి తేజస్వి అయిన రావణుడు ప్రవేశించాడు. వాడి స్టైల్ వాడిది. తస్యాం తు వైఢూర్యమయం ప్రియకాజిన సంవృతం మహత్ సోపాశ్రయం భేజే రావణ పరమాసనం తత వద్ధూతాన్ లఘు పరాక్రమాన్ సమానయతమే క్షిప్రం ఇహైతాన్ రాక్షసానితి. ఒకసారి పరమాసనం మీదకి వెళ్ళాడు, కూర్చున్నాడు. ఇలాగా రాజాధికారాన్ని చూపిస్తూ శీఘ్రగమనము గల దూతలను ఇలా ఆజ్ఞాపించాడు. మన శక్తి సామర్థ్యములను చూపవలసిన ఒక మహాకార్యము ఆసన్నమైనది, ఇక లాభం లేదు. కనుక మీరు వెంటనే వెళ్ళి నగరమును గల ప్రజ్ఞాశాలులైన ప్రముఖ రాక్షసులందరినీ తీసుకొని రండి. ఏమనుకుంటారు? నా సంగతి ఏమిటో చూపించాలి ఇప్పుడు అందరికీ. మనమంతా కూడా ఒక్కసారిగా మన శక్తి సామర్థ్యాలని ప్రదర్శించాలి. ఆ సందర్భం ఆసన్నమైనదని చెప్పాడు. కృత్యమస్తి మహజ్జాతం సామర్థ్యమిహనో మహత్ తస్యాం తు వైఢూర్యమయం ప్రియగాజిన సంవృతం మహత్ సోపాశ్రయం భేజే రావణ పరమాసనం తత శశాసేశ్వరవద్దూతాన్ లఘు పరాక్రమాన్ సమానయతమే క్షిప్రం ఇహైతాన్ రాక్షసానితి కృత్యమస్తి మహజ్జాతం సామర్థ్యమిహనో మహత్. రాక్షసా తద్వతః శ్రుత్వా లంకాయాం పరిచక్రముః అనుగేహం అవస్థాయ విహారశయనేషు చ ఉద్యానేషు చ రక్షాంసి సోదయంతో యతీభవత్. వెంటనే అక్కడి రాక్షసులందరూ రావణుని ఆజ్ఞను తలదాల్చి లంక అంతా వెతికేశారు. ఎట్టి భయ సంకోచములను లేక అన్ని గృహముల యందును విహార శయన మందిరముల యందును ఉద్యానవనముల యందును ప్రవేశించి రాక్షస ప్రముఖులకు ఎల్లరకును ప్రభువు యొక్క ఆదేశాన్ని వినిపించారు. వాళ్ళు వేరరాన్ రుచిరానేకే దృప్తానేకే భయాన్ నాగానన్యేధిరురుహు జగ్ముశ్చైకే పదాతయ. అందరూ బయలుదేరి వచ్చారు. కొందరు కాలినడకతో, కొందరు వాళ్ళ వాహనాల మీద బయలుదేరి రావణాసురుడి దగ్గరికి వచ్చేశారు. సాపురీ పరమాకీర్ణ రథగుంజర వాజభీ సంపతద్భిర్విరుచే గరుత్మద్భిర్వాంబరం తే వాహనాన్యవస్థాప్య యానాని విధాని చ సభాం పద్భిప్రవివిషుః సింహాగిరిగుహామివ రాజ్ఞః పాదౌ గృహీత్వా తు రాజ్ఞా తే ప్రతిపూజితాః పీఠేష్మన్యే బృసీష్మన్యే భూమౌ కేచిదుపావిశన్ తే సమేత్య సభాయాం వై రాక్షసా రాజశాసనాత్ యథార్థం ఉపతస్తు తే రావణం రాక్షసాధిపం. శ్రోత్రియులు కుశాసనములను అలంకరించారు. ఉన్నారు వాళ్ళు కూడా, శ్రోత్రియులు కూడా ఉన్నారు అక్కడ. తదితరులు భూమిపై పరచబడిన ఆస్తరణముల మీద కూర్చున్నారు. రాజాజ్ఞను తలదాల్చి సభకు విచ్చేసిన ఆ రాక్షసులందరూ తమ తమ యోగ్యతలను అనుసరించి లంకాధిపతి అయిన రావణునకు చేరువలో ఉపవిష్టులయ్యారు. మంత్రిణశ్చ యథా ముఖ్య నిశ్చయార్థేషు పండితాః అమాత్యాశ్చ గుణోపేతాః సర్వజ్ఞా బుద్ధిదర్శనాః
సమేయుస్తత్ర శతశూరాశ్చ బహవస్తదా సభాయాం హిమవర్ణాయాం సర్వార్థస్య సుఖాయ వై రమ్యాయాం రాక్షసేంద్రశ్చ సమేయుస్తత్ర సంఘర్షః తతో మహాత్మా విపులం సుయుగ్యం వరం రథం హేమ విచిత్రితాంగం శుభం సమాస్థాయ యౌ యశస్వీ విభీషణः సంసతమగ్రజస్య స పూర్వజాయావరజస్య శంస నామాస పశ్చాచ్చరణౌ వందే శుకప్రహస్తశ్చ తథైవ తేభ్యో దదౌ యథార్థం పృథగాసనాని. విషయములను లోతుగా చర్చించి చక్కని నిర్ణయములను చేయగల ప్రముఖులైన మంత్రులను, అన్ని విషయములందునూ మంచి అవగాహన గలవారు, ప్రతిభామూర్తులు, సద్గుణోపేతులు అయిన అమాత్యులను, వందల కొలదిగానున్న పెక్కుమంది శూరులను అక్కడికి చేరారు. చక్కని కీర్తి ప్రతిష్టలు గల మహాత్ముడకు విభీషణుడు మేలుజాతి గుర్రములను పూంచిన శ్రేష్టమైన రథముపై అన్న యొక్క మహాసభకు బయలుదేరాడు. విభీషణుడు ఇంక నాకెందుకని వెళ్ళిపోలా పాపం. శుభములను ఊర్చిడి ఆ రథము బంగారు తాపడములతో విచిత్రమై విశాలమైనది. సభలో అడుగుడిన విభీషణుడు తన పేరును తెలుపుకొనుచు అన్నయ్యకు రావణుని పాదములకు ప్రణమిల్లాడు. తరువాత శుకుడు ప్రహస్తుడును అట్లే తమ ప్రభు యొక్క చరణములకు నమస్కరించారు. అంతటా వారికి రావణుడు సముచితములైన ఆసనములను వేర్వేరుగా సమకూర్చాడు. సభా మర్యాద ఇచ్చి అందరూ కాళ్ళకి నమస్కారాలు చేసి కూర్చుంటారు. కొందరు వారి స్వార్థం కోసం మాట్లాడతారు. కొందరు ఆ స్వామివారు మనకి మేలు చేయాలి, మన మాటకి పొంగిపోవాలని మాట్లాడతారే తప్ప వాస్తవం చెప్పరు. కొందరు ఏం చెబితే ఏం వస్తుందో అని సైలెంట్గా కూర్చుంటారు. కొందరు వాస్తవం చెబుతారు. కొందరు కర్రా విరక్కుండా పాము చావకుండా చెబుతారు. కొందరు నాకు ఇలా అనిపిస్తోందండి, ఐ మే బి రాంగ్ అని చెబుతారు. ఇవన్నీ సామాన్యమే. సువర్ణ నానామణిభూషణానాం సువాససాం సంసతి రాక్షసానాం తేషాం పరాధ్యాగరుచందనానాం స్రజశ్చ గంధాశ్చ వపుస్సమంతాత్ న చుక్రుషుర్నానృతమాహ కశ్చిత్ సవాసదో నైవ జజల్పురుచ్చైః సంసిద్ధార్థా సర్వ ఏవోగ్రవీర్య భర్తుః సర్వే దదృశుశ్చాననం తే స రావణశ్శస్త్రభృతాం మనస్వినాం మహాబలానాం సమితౌ మనస్వీ తస్యాం సభాయాం ప్రభయా చకాశే మధ్యే వసూనామివ వజ్రహస్తః. సభలో ఆసీనులై ఉన్న ఆ రాక్షసులందరూ వివిధములకు మణులను పొదిగిన ఆభరణములను మేలైన వస్త్రములను ధరించి ఉన్నారు. సభలోని వారందరూ రాజునకు కుడిభుజంగా నుండి ఆయన కార్యసిద్ధికి తోడ్పడిన వారు, తిరుగులేని పరాక్రమం గలవారు. వారు ఎన్నడూనూ అసత్యములను పలికి ఎరుగరు. సభలో బిగ్గరగా మాట్లాడుట లేదు, అసంబద్ధ సంభాషణములను చేయుట లేదు. వారెల్లరూ రాజువైపే చూస్తూ ఆ ప్రభువు ఆజ్ఞలకే నిరీక్షిస్తూ కూర్చున్నారు. ఆ సభలోని వారు ఆయుధపాణులు, మిగుల బలశాలులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు. వారితో కూడి ఉన్న ప్రతిభామూర్తి అయిన రావణుడు వసువుల మధ్యనున్న దేవేంద్రుని వలె విరాజిల్లుచున్నాడు. ఇత్యాశ్రయ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే 11వ సర్గః. సతాం పరిషదం కృష్ణాం సమీక్ష్య సమితింజయః ప్రచోదయామాస తదా ప్రహస్తం వాహినీపతిం సేనాపతే యథా తేషు కృత విద్యాశ్చతుర్విధాః యోధాన్ అధికరక్షాయాం తథా వ్యాదేష్టుమర్హసి. యుద్ధకుశలుడైన రావణుడు సభకు విచ్చేసిన వారిని అందరినీ బాగా ఒక్కసారి చూశాడు. ఎవరు ఎలా ఉన్నారు, ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఏమైనా మారిపోయారా, అందరినీ చూశాడు. బాడీ లాంగ్వేజ్ని గమనించాడు. మీరు కూడా చూడండి, పెద్దవాళ్ళు ఎప్పుడైతే సభకు జరుపుతారో చైర్మన్ ఒకసారి అందరినీ చూస్తాడు. ఇలాగ ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు తల ఉంచుకుని ఏదో లోపల ఏదో మెసేజ్లు చూసుకుంటున్నాడా, లేక ఎవడన్నా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడా, లేక ఎవడన్నా ప్రిపేర్ అయ్యి వచ్చాడా చూస్తారు. ఒకసారి ఇలాగా చూసి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ డిస్కషన్ ఎవడైతే ఆయనని పెద్దగా పట్టించుకోకుండా ఉన్నాడో వాడిని గమనించి వాడిని ఉద్దేశించి ప్రత్యేకంగా కొన్ని మాటలు చెబుతారు. చాలా చోట్ల గమనిస్తాం. సో రావణాసురుడు కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి అలా సింహావలోకనంలాగా చూశాడు. అప్పుడు
సేనాపతి అయిన ప్రహస్తుడి వైపు చూసి ఇలా అన్నాడు. సేనాపతి, యుద్ధ విద్యలలో ఆరితేరిన మన రథగజ తురగ పదాతి దళముల యోధులు అందరూ జాగరూకులై నగరము రక్షించుకుంటున్నట్లు చూడుము. డిఫెన్స్ మెకానిజం పెంచాలి. ప్రహస్త ప్రణీతాత్మ చికీర్షం రాజశాసనం వినిక్షిపద్బలం సర్వం బహిరంతశ్చ మందిరే తతో వినిక్షిప్య బలం పృథగ్నగరగుప్తయే ప్రహస్త ప్రముఖే రాజ్ఞో నిశసాద జగాద చ నిహితం బహిరంతశ్చ బలం బలవతస్తవ కురుష్వావిమనాక్షిప్రం యదభిప్రేతమస్తుతే. వెంటనే ప్రహస్తుడు త్రికరణ శుద్ధిగా రాజాజ్ఞను పాటింపదలచిన వాడై రావణుని మందిరమునకు లోపల వెలుపల యథాయోగ్యమున తగినన్ని బలములను నిలిపెను. వెంటనే ఆర్డర్స్ చేసేసాడు వాడు. పిమ్మట అతడు నగర సంరక్షణకు వేరుగా సైనికులను నియమించి తాను రాజ సమక్షమున ఆసీనుడై ఆయనతో ఇలా అన్నాడు. ప్రభు, మిగుల పరాక్రమవంతులైన మీ యొక్క యోధులను నగరము యొక్క వెలుపల లోపల కూడా యథాస్థానమును నియమించాను. ఇక మీరు సంకల్పించిన కార్యమును స్వస్థచిత్తముతో వెంటనే నడిపించండి అన్నాడు. ప్రహస్తస్య వచశ్రుత్వా రాజా రాజహితే రతః సుఖేప్సు సుహృదాం మధ్యే వ్యాజహార స రావణః. ప్రియాప్రియే సుఖం దుఃఖం లాభాలాభౌ హితాహితే ధర్మకామార్థకృష్ణేషు యూయమర్హత వేదితుం సర్వకృత్యాని విష్మాభిः సమారబ్ధాని సర్వదా మంత్రకర్మనియుక్తాని న జాతు విఫలాని మే స సోమగ్రహనక్షత్రైః మరుద్భిరివ వాసవః భవద్భిరహమత్యర్థం వృతశ్రియమవాప్నుయాం అహం తు ఖలు సర్వాన్ వః సమర్థయితుముద్యతః కుంభకర్ణశ్చ తు స్వప్నాన్నే మమర్థమచోదయం అయం హి సుప్తః షణ్మాసాన్ కుంభకర్ణో మహాబలః సర్వశస్త్రవృతాం ముఖ్యः స ఇదానీం సముత్థితः ఇయం చ దండకారణ్యాత్ రామశ్చ మహిషీ ప్రియా రక్షోభిశ్చరితాద్దేశాత్ ఆనీతా జనకాత్మజా సామేన శయ్యామారోఢుం ఇచ్చత్యలసగామిని దిశు లోకేషు చాన్యామే న సీతా సదృశీమత. తనుమజ్జాపతుశ్రోణి శరదేందునిభానన ఏమబింబ నిభా సౌమ్యా మాయేవ మయ నిర్మిత సులోహితతలౌ శ్లష్ణౌ శరణౌ సుప్రతిష్ఠితౌ దృష్ట్వా తామ్రనపూ తస్యా దీప్యతే మే శరీరజః హుతాగ్నేరక్షి సంకాశామేనాం సౌరీమివ ప్రభాం ఉన్నసం వదనం వల్గుం విపులం చారులోచనం పశ్యం సదావశస్తస్యాహ కామస్య వశమే ఇవాన్. ప్రహస్తుడి మాటలు విన్నాడు రావణాసురుడు. ఇంద్రియ సుఖలోలుడై ఉండుట వలన బంధుమిత్రుల సమక్షమున ఇలా వచించాడు. మిత్రులారా, ధర్మార్థ కామ విషయములు యందు క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రియాప్రియములను సుఖదుఖములను లాభ నష్టములను హితాహితములను గూర్చి మీరు బాగుగా ఆలోచింపగల సమర్థులు. మీరు పరస్పర చర్చల ద్వారా నిర్ణయించి ప్రారంభించిన నా కార్యములన్నీ ఇంతవరకు ఎన్నడూ నిష్ఫలము కాలేదు. చంద్రునితో సూర్యాది గ్రహములతో మరుద్గణములతో పరివృతుడైన ఇంద్రుని వలె మీ అందరి అండదండలు కలిగి ఉన్న నేను అపారమైన సిరి సంపదలను పొందగలను. నేను చేయదలుచుకున్న కార్యములను అన్నింటినీ ఇంతకు ముందే మీకు చెప్పదలిచి ఉంటిని. కానీ కుంభకర్ణుడు నిద్రలో మునిగి ఉన్నందున వాటిని మీతో చర్చింపలేకపోయాను. ఆయుధదారులలో శ్రేష్ఠుడు మిగుల బలశాలియు అయిన ఈ కుంభకర్ణుడు 6 మాసముల నుండి నిద్రలోనే మునిగి ఉన్నాడు. ఇతడు ఇప్పుడే మేలుకొని ఉన్నాడు. శ్రీరాముని ప్రియపత్నియు జనక మహారాజు కూతురు అయిన సీతాదేవిని నిరంతరము రాక్షసులు సంచరించునట్టి దండకారణ్య ప్రదేశము నుండి తీసుకొని వచ్చి తిని. నా దృష్టిలో సీతాదేవితో సరితూగల సుందరి ముల్లోకములలోనూ లేనే లేదు. కానీ ఆ మందగామిని నా శయ్యకు చేరుటకు ఇష్టపడుట లేదు. ఆమె నడుము సన్ననిది, కటి ప్రదేశము సుందరమైనది. ఆమె ముఖము శరత్కాల చంద్రుని వలె ఆహ్లాదకరమైనది. బంగారు ప్రతిమ వలె అందమైన ఆ సీతాదేవి యొక్క రూపము మయునిచే నిర్మితమైన శిల్పం వలె అపూర్వమైనది. ఎర్రని అరికాళ్ళు గల ఆమె యొక్క పాదములు మృదువైనవి, పరిపుష్టములైనవి. ఆమె నఖములు రాగి వన్యతో శోభిల్లుచున్నవి. అట్టి ఆమె పాద సౌందర్యమును చూసినది మొదలుకొని నాలో మన్మథతాపము ప్రజ్వరిల్లుచున్నది. జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక సభని చేసి
గొప్ప గొప్ప వాళ్ళందరినీ పిలిచి ఏం చెప్తున్నాడు అంటే, నా పరిస్థితి ఇలా ఉంది, కామానికి గురయ్యాను అని సూటిగా చెప్తున్నాడు రావణాసుడు. అగ్నిజ్వాల వలె సూర్యకాంతి వలె వెలుగొందుచున్న విశాలాక్షయగు ఆ సీతాదేవిని చూసి కామపరశుడైతిని ఆమె ముఖం ఉన్నతమైన నాసికతో విశాలమై మనోహరముగానున్న నేత్రములతో అందాలను చిందించుచున్నది. అట్టి ఆ శుభాంగిని చూచినప్పటి నుండి కామమోహితుడనైతిని. నేను క్రోధముతోనున్నను సంతోషముతోనున్నను, మన్మథుడు నన్ను సమానంగానే పీడిస్తున్నాడు. అసలు నా సమస్య ఏమిటో వినండి అన్నాడు. క్రోధహర్ష సమానేన దుర్వర్ణకరణేన చ శోక సంతాపనిత్యేన కామేన కలుషీకృత. కామం వలన మొత్తం కలుషితం అవుతోంది. సాతు సంవత్సరం కాలం మామ యాచిత భామిని ప్రతీక్షమాణ భర్తారం రామం ఆయతలోచన. తమాషా ఏమిటంటే, ఈయన వెళ్ళి ఆవిడతో చెప్పాడు, నీకు 1 ఏడాది గడువు ఇస్తున్నానన్నాడు. కానీ ఇక్కడ సభా మందిరంలో అందరి సమక్షంలో ఎంత చక్కగా అబద్ధం చెప్తున్నాడో చూడండి. ఏమంటున్నాడయ్యా అంటే, సాతు సంవత్సరం కాలం మామ యాచత భామిని ప్రతీక్షమాణ భర్తారం రామం ఆయతలోచన. ఆ సుందరి 1 సంవత్సర కాలం నన్ను గడువు కోరిందిట, అది చెప్తున్నాడు. ప్రస్తుతం ఆ విశాల నేత్ర తన భర్తజగు శ్రీరాముని కొరకు నిరీక్షిస్తోంది. ఆ చారునేత్ర యొక్క కోరిక సముచితంగా భావించి నేను కూడా ఆలోచించాను. పాపం ఆవిడ 1 ఏడాది గడువు అడుగుతోంది కాబట్టి ఇచ్చాను, అందులోకి నేను అంగీకరించాను. కానీ కామవచుడునైన నేను సుదీర్ఘ ప్రయాణముచే బడలిక చెందిన గుర్రము వలె ఆమెకై ఎదురు చూస్తూ మిక్కిలి వేసారి ఉంటిని. ఇది నా బాధ అన్నాడు. అంటే ఏంటంటే, ఒక చిన్న టెక్నిక్. సభలో కూర్చున్న గొప్ప వాళ్ళందరూ ఏమనుకోవాలంటే, అరే మన మహారాజ్ చేసిన తప్పేమిటి, ఆవిడే 1 ఏడాది గడువు కోరింది, శ్రీరాముడు వస్తాడు అనుకుంటోంది, వచ్చినట్టున్నాడు, ఆయన వానర సైన్యాన్ని తీసుకొచ్చినట్టున్నాడు, ఈయన ఇది సరే పాపం యుద్ధం చేద్దాం అంటున్నాడు, యుద్ధం చేసి మనం తెరవేద్దాం అంటున్నాడు, తప్పేమిటి అని వాళ్ళు అనుకోవాలన్నమాట. దట్ ఈస్ ద స్ట్రాటజీ. కథం సాగరమక్షోభ్యం ఉత్తరంతి మనోకస బహుసత్వజాకీర్ణం తౌ వా దశరథాత్మజౌ అథవా కపినైకేన కృతం నక్కదనం మహత్ దుర్జయ కార్యగతయో బ్రూతయస్య యథామతి మానుషాన్మే భయం నాస్తి తథాపి తు విమృశ్యతాం తదా దేవాసురే యుద్ధే విష్ణుభిः సహితో జయం తేమే భవంతశ్చ తథా సుగ్రీవ ప్రముఖాన్ హరీన్ పరే పారే సముద్రస్య పురస్కృత్య నృపాత్మజౌ సీతాయాః పదవీం ప్రాప్తౌ సంప్రాప్తౌ వరుణాలయం. క్రూర జలజంతువులచే కూడి అలంఘ్యమై భయంకరంగా ఉన్న ఈ మహాసాగరంను వానరులు కానీ రామలక్ష్మణులు కానీ ఎలా దాటారు వాళ్ళు? సరే, ఆ విషయం అలా ఉంచండి. ఒక్క వానరమాత్రుడే మనతో భీకరమైన యుద్ధమును నడిచి ఉన్నాడు. కార్యసాధన మార్గములను ఊహించుట కష్టము. మీ బుద్ధికి తోచిన రీతిగా తగు విధంగా సూచించండి. మానవ మాతృనిచే నాకు ఎట్టి భయము లేదు. అయినప్పటికీ ఈ పరిస్థితిలో మన కర్తవ్యమును గూర్చి బాగా ఆలోచించండి. ఇదివరలో దేవాసుర యుద్ధమునందు మీ సహాయము వలన నేను జయం పొందాను. ఆ యుద్ధ విజయము నాది మాత్రమే కాదు, మీది కూడా. కనుక మీరు ఇప్పుడును అట్లే తోడ్పడగలరు. ఆ 2 రాజకుమారులు సీతాదేవి యొక్క ఆచూకీని తెలుసుకొని సుగ్రీవాది వానర ప్రముఖులను వెంట నిడుకొని అపారమైన జలనిధి యొక్క ఆవలి తీరమునకు చేరి ఉన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ సీతాదేవిని రామునికి అప్పగించుట అసంభవం. రామలక్ష్మణులను చంపి తీరాల్సిందే. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని బాగుగా ఆలోచించి మీ నిశ్చితాభిప్రాయములను తెలుపండి. అదే యాచయథా సీతావధ్యో దశరథాత్మజో భవద్భిర్మంత్ర్యతాం మంత్రస్సు నీతం చాభిధీయతాం నహి శక్తిం ప్రపశ్యామి జగత్యన్యశ్చ కశ్చిత్ సాగరం వానరైస్తీత్వా నిశ్చయేన జయో మమ తస్య కామపరీతస్య నిశమ్య పరిదేవితం కుంభకర్ణ ప్రచుక్రోధవచనం చేతమబ్రవీత్ యదా తు రామస్య లక్ష్మణస్య ప్రసహ్య సీతా ఖలు సా ఇహాహృతా సకృత్ సమీక్షేవ సునిశ్చితం తదా భజేత చిత్తం యమునేవ యామునం సర్వం ఏతన్మహారాజ కృతమప్రతిమం తవ విధీయత సహాస్మాభిః ఆదావేవాశ్చ కర్మణః. కామాతురుడైన
రావణుని యొక్క పరిదేవనను విని కుంభకర్ణుడు మిగుల క్రుద్ధుడై ఇలా అన్నాడు, అన్నా, రామలక్ష్మణులను వంచి వారి ఆశ్రమం నుండి సీతాదేవిని అపహరించుకొని వచ్చినప్పుడే మాతో ఒకసారి సంప్రదించి నిర్ణయించుకొని బాగుండేది కదా. ఇప్పుడు మాతో సంప్రదించడం ఎలా ఉంచు, అసలు అప్పుడు ఏం చేశాను? ఎవర్రా నేను వెళ్తున్నాను ఇలాగా. అకంపనుడు చెప్పాడు, శూర్పణఖ చెప్పింది, మారీచుడి దగ్గరికి వెళుతున్నాను, ఒక స్కీమ్ వేశాను, ఆవిడ తీసుకొస్తున్నాను, మీరందరూ ఏమంటారు అన్న మమ్మల్ని అప్పుడు అడగచ్చు కదా అన్నాడు కుంభకర్ణుడు. చూడండి, యమునా నది భూమి మీదకి చేరకముందే తన జన్మస్థానమైన యమునోత్రి యందు గల గుండమును నింపి ముందుకు సాగినట్లు సకాలంలో నీవు మాతో చర్చించి ఉన్నచో సముచితంగా ఉండేది. మహారాజా, నీవు సీతాహరణాది కృత్యములను ముందు వెనుకలు ఆలోచింపక చేశావు. నువ్వు ఇట్టి పాప కార్యములకు పూనుకొనక ముందే మాతో ఆలోచించి ఉంటే బాగుండేది. ఇప్పుడు దానిని గూర్చి మాతో చర్చించుట గతజలసేతు బంధనం వంటిదే కదా అన్నాడు. చాలా క్లియర్గా చెప్పేశాడు. అయిపోయింది, ద డ్యామేజ్ ఈజ్ డన్. ఇప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి రెజల్యూషన్ పాస్ చేయడం ఎందుకు? పోస్ట్ ఫ్యాక్టో. ఇప్పుడు ఎందుకు మాతో సంప్రదింపు ఎందుకు? అసలు న్యాయేన రాజకార్యాణి యః కరోతి దశాననా న స సంతప్యతే పశ్చాత్ నిశ్చితార్థమతృపః సర్వమేతన్మహారాజా కృతమప్రతిమం తవ విధీయేత స్వశాస్మాభిః ఆదావేవాస్య కర్మణః న్యాయేన రాజకార్యాణి యః కరోతి దశాననా న స సంతప్యతే పశ్చాత్ నిశ్చితార్థమతిర్నృపః అనుపాయేన కర్మాణి విపరీతాని యాని చ క్రియమాణాని దుష్యంతి అవింశ ప్రయతేష్వివ యః పశ్చాత్ పూర్వకార్యాణి కర్మాణ్యభిచికీర్షతి పూర్వం చాపరకర్యాణి న స వేద నయానయౌ. పూర్వం చాపరకార్యాణి న స వేద నయానయౌ అన్నాడు. అన్నా దశానన నిశ్చయాత్మక బుద్ధి గల ప్రభువు తన రాజకార్యములను న్యాయంగా నిర్వహించును. అట్టి రాజునకు తరువాత పశ్చాత్తాపడవలసిన పని ఉండదు. అట్టి రాజునకు తర్వాత పశ్చాత్తాపం ఉండదు. ధర్మ విరుద్ధములైన కర్మలను అనుచితమైన పద్ధతులలో ఆచరించినప్పుడు అవి అపవిత్రములైన పాత్రలలో ఉంచబడిన హవిస్సుల వలె నిష్ఫలమునగుటయేగాక అనర్థములను తెచ్చిపెట్టును. యుక్తాయుక్తములను ఎరుగని వాడే ముందుగా చేయవలసిన కార్యములను తరువాత చేయవలసిన పనులను ముందుగా చేస్తూ ఉంటారు. నేనే బలవంతుడనని విర్రవీగుచు తొందరపాటుతో ప్రవర్తించడి చపల చిత్తుని లోపములను శత్రుపక్షము వారు గమనించి అలంఘ్యమైన క్రౌంచ పర్వతము యొక్క రంధ్రము ద్వారా పక్షులు సులభంగా ఆవలియుడ్డునకు చేరినట్లు అవలీలగా అతనిపై దెబ్బతీయుదురు. కుంభకర్ణుడేం తక్కువ వాడుకాడు. చపలశ్చతుకృత్యేషు ప్రసమీక్షాధికం బలం క్షిప్రమన్యే ప్రపద్యంతే క్రౌంచస్య ఖమివ ద్విజాః త్వయేదం మహదారబ్ధం కార్యం అప్రతిచింతితం త్వాం నావధీద్రామో విషమిశ్రమివామిషం తస్మాత్ త్వయా సమారబ్ధం కర్మ హ్యప్రతిమం పరైః అహం సమీకరిష్యామి హత్వా శత్రుంస్తవ నఘ అహం ఉత్సాదయిష్యామి శత్రుంస్తవ విషాంపతే. కానీ కుంభకర్ణుడికి విభీషణుడికి తేడా ఏంటంటే, కుంభకర్ణుడు అన్నాడు, అనాలోచితంగా నీవు చేసిన ఈ సీతాపహరణ కార్యము విషమిశ్రితమైన మాంసము వలె ప్రాణాపాయకరమైనది. ఇంతవరకును శ్రీరాముడు నిన్ను చంపకుండుట నీ అదృష్టంగా భావింపుమన్నాడు. ఎంత మాట నేర్చాడో చూడండి. నీవు శత్రువుల పట్ల వ్యవహరించిన తీరు అనుచితమైనది, తప్పదే, నువ్వు చేసింది సరైంది కాదు. మహారాజా, అయినను నీవు దుఃఖింపకుము, నేను వారిని సంహరించి దానిని సరిచేయగలను, రెమెడీ నేను చేస్తాను. నేను జీవించి ఉండగా నీకు భయమేమిటి అన్నాడు కుంభకర్ణుడు. యది శక్ర వివస్వంతౌ యది పావకమారుతౌ తావహం యోధయిష్యామి కుబేర వరుణావపి. నీ శత్రువులు ఇంద్ర సూర్యులైనను అగ్నివాయువులైనను కుబేర వరుణులైనను యుద్ధమనర్చి వారిని రూపుమాపుతాను. గిరిమాత్ర శరీరస్య మహాపరిహయోధిన
నర్దతీష్ణదంష్టస్య విభయాద్వై పురందరః పునర్మాం స ద్వితీయేన శరేణ నిహనిష్యతి తదోహం తస్య పాస్యామి రుధిరం కామమాశ్వస వధేన వై దాశరథే సుఖావహం దుజంతమాహర్తుమహం యతిష్యే హత్వా చ రామం స హరశ్మణేన ఖాదామి సర్వాన్ హరియూధముఖ్యాన్ రమస్వకామం పిబసాక్రియవారుణీం కురుష్వ కార్యాణి హితాని విజ్వరః మయా తు రామే గమితే యమక్షయం చిరాయ సీతా వశగా భవిష్యతి. నా శరీరము పర్వతములే విశాలమైనది, దృఢమైనది. తిరుగులేని పరిహలతో నేను యుద్ధం చేయుదును. తీక్ష్ణములైన కోరలు గల నేను రణరంగమున గర్జించున్నప్పుడు ఇంద్రుడైనను భయముతో గజగజ వణికిపోవాల్సిందే. రాముడు నాపై ఒక బాణమును ప్రయోగించి రెండవ బాణమును వేయునంత లోపలే నేను అతని రక్తమును పూర్తిగా తాగేస్తాను. కనుక నీవు ఊరడిల్లుము. నేను శ్రీరామును తుదముట్టించి నీకు సుఖమును జయమును చేకూర్చుటకు యత్నింతును. రామలక్ష్మణులను హతమార్చి వానర ప్రముఖులను అందరినీ భక్షిస్తారు. అన్నా, నీవు ఏ చీకు చింత లేకుండా హాయిగా విహరింపుము. శ్రేష్టమైన మద్యమును సేవింపుము. మామూలు అందరికీ తెలిసిన విషయమే. ముందర స్ట్రీట్గా చెప్పేశాడు, నువ్వు చేసిన పని సరైంది కాదు, ముందరే మాతో విచారించవలసిన అవసరం ఉంది. అయినా నేనుండగా నీకేంటి భయం? ఇదో పద్ధతి. అంటే ఏమిట్రా అంటే, ఎటుపోయి ఎటు వచ్చినా ముందు మాట ముందర చెప్పేయడం, ఆ తర్వాత నువ్వు తప్పు చేసినా కూడా మేమంతా నీ పక్షమే, నువ్వు తప్పు చేశావని చెప్పి కూడా నీ పక్షమే మేమున్నాం. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే 12వ సర్గ. రావణం క్రుద్ధమాజ్ఞాయ మహాపార్శ్వో మహాబలః ముహూర్తం అనుసంచింత్య ప్రాంజలిర్వాక్యమబ్రవీత్. మహాపార్శ్వుడు గమనిస్తున్నాడు. కుంభకర్ణుడు చెప్పాడు, ధైర్యం చెప్పాడు, కానీ రావణాసురుడి కుంభకర్ణుడి మాటల పట్ల కోపం కలుగుతోందని కూడా గమనించాడు ఈ మహాపార్శ్వుడు. ఆ లంకాధిపతి క్రోధాన్ని నివారించే ఉపాయమును గూర్చి కొంత తడువు ఆలోచించి నమస్కారం చేస్తూ ఇలా అన్నాడు. ఈ మహాపార్షుడు చాలా తెలియగలవాడు. వాడేమన్నాడయ్యా అంటే, యల్వపి వచనం వనం ప్రాప్య మృగవ్యాళ సమాకులం నా పిబేన్మధు సంప్రాప్తం స నరో బాలిషో భవేత్. ఈశ్వరస్యేశ్వరః కోస్తి తవ శత్రునివర్హణ రమస్సు సహ వైదేశ్య శత్రూన్ ఆక్రమ్య మూర్ధసు. బలాత్ కుకుటవృత్తేన వర్తస్వ మహసు మహాబల ఆక్రమ్యాక్రమ్య సీతాం వై తథా భుంస్వరమస్వ చ. లబ్ధకామస్య తే పశ్చాత్ ఆగమిష్యతి యద్భయం ప్రాప్తం అప్రాప్తకాలం వా సర్వం ప్రతి సహిష్యసి. పెద్ద పులులు మొదలగు క్రూరముగములతో విజసర్పములతో నిండి దుర్గమమైన వనములో ప్రవేశించిన వాడు అచట తనకు కమ్మని మధువులు లభించినను వాటిని సేవింపనిచో అతడు ఎంతయో మూర్ఖుడు. ఓ శత్రుసూదన, ముల్లోకములకును నీవే ప్రభువుడవు. నిన్ను శాసింపగలవాడు మరి ఒకడు లేనే లేడు. కనుక శత్రువులను నీ పాదములతో అణగద్రొక్కి విదేహ రాజకుమారి అయిన సీతతో క్రీడింపుము. కోడిపుంజు వలె ప్రవర్తించుచు బలాత్కారముతో సీతను ఆక్రమించుము. ఆ విధంగా నీవు పదే పదే ఆక్రమించుచు ఆమెను అనుభవింపు. ఎంత దారుణంగా మాట్లాడాడు చూడండి. అట్లు నీ కోరిక తీరిన పిమ్మట ఎట్టి ఆపదలు భయము ఎదురైనను వాటినన్నింటినీ నీవు సమర్థంగా ఎదుర్కొనగలవు. అవి నిన్ను ఏమీ చేయజాలవు. కుంభకర్ణ సహాస్మాభి ఇంద్రజిచ్చ మహాబల ప్రతిషేధయితం శక్తౌ స వజ్రం వివజ్రిణం ఉపప్రదానం సాంత్వం వా భేదం వా కుశలైకృతం సమతిక్రమ్య దండేన సిద్ధిమధ్యేషు రోచయ. ఇహ ప్రాప్తాన్ వయం సర్వాన్ శత్రుంస్తవ మహాబల వశే శస్త్రప్రతాపేన కరిష్యామో న సంశయః. ఏవముక్తస్తదా రాజా మహాపార్శ్వేన రావణః తస్య సంపూజయన్ వాక్యం ఇదం వచనమబ్రవీత్. ఇంద్రుడు తన వజ్రాయుధమును చేబూని రణరంగమును ఎదురుగా నిలిచినను మహాబలశాలులైన కుంభకర్ణుడు ఇంద్రజిత్తు మా అండదండలతో అతనిని చిత్తుగా వింపగలరు. నీతి కుశలులు పేర్కొనిన
చతురుపాయములలో సామదాన భేదోపాయములను ప్రక్కన పెట్టి ప్రస్తుతం దండోపాయంతో కార్యసిద్ధికి పూనుకొనుట యుక్తము అని నా అభిప్రాయం. మహాపరాక్రమశాలి, లంకానగర పరిశ్రమలకు చేరి ఉన్న నీ శత్రువులను అందరినీ మా శస్త్ర ప్రయోగములతోనే నిగ్రహింపగలము, ఇందులో సందేహం లేదు. మహాపార్శ్వుడు ఇలా పలికిన పిమ్మట లంకేశ్వరుడు అతని మాటలను మెచ్చుకుంటూ ఇలా అన్నాడు. మహాపార్శ్వ నిబోధత్వం రహస్యం కించిదాత్మన. ఇక్కడ రహస్యం ఉన్నది. చిరవృత్తం తదాఖ్యాస్యే యదవాప్తం మయా పురా. ఓ మహాపార్శ్వ, చాలా కాలం క్రిందట నాకు ఒక చిన్న సంఘటన జరిగి ఉన్నది. ఆ రహస్యం ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా వినండి అన్నాడు. పితామహస్య భవనం గచ్చంతీం పుంజికస్థలాం సంచూర్యమాణాం అద్రాక్షం ఆకాశేగ్నిశిఖామివ సా ప్రసహ్య మయా భుక్తా కృతా వ్యవసనా తతః స్వయంభూభవనం ప్రాప్తా లోలితా నళినీ యథా తస్య తచ్చ సదా మన్యే జ్ఞాతమాసీన్మహాత్మనః అథ సంకుపితో దేవో మామిదం వాక్యమబ్రవీత్. బ్రహ్మదేవుని అనుగ్రహమును పొందుటకై పూంజికస్థలయను అప్సరస అగ్నిజ్వాల వలె మెరయుచు ఆకాశమున సాగిపోవచుండగా నేను ఆమెను చూశాను. అప్పుడు ఆమె నాకు భయపడి మబ్బుల చాటును దాక్కొని వెళుతూ ఉన్నది. అంతటా నేను ఆమెను వ్యవస్థను గావించి బలవంతంగా అనుభవించాను. పిమ్మట ఆమె బ్రహ్మదేవుని భవనమునకు చేరెను. అప్పటి ఆమె స్థితి ఏనుగు నలిపి పడవేసిన తామర కాడవలే దయనీయంగా ఉన్నది. నా వలన ఆమెకు పట్టిన దుర్గతిని గూర్చి బ్రహ్మదేవునకు తెలిసియుండునని నేను అనుకుంటున్నాను. అందువలనే కాబోలు ఆ బ్రహ్మ కుపియుడై నాతో ఇలా అన్నాడు. అద్య ప్రభుదయామన్యాం బలాన్నారీం గమిష్యసి తదా తేష తథా మూర్ధా ఫలిష్యతి న సంశయః. రావణా, ఈ క్షణము నుండి నీవు పరస్త్రీని బలవంతంగా అనుభవించినచో వెంటనే నీ శిరస్సు 100 ముక్కలవుట తథ్యం అన్నాడు. ఇత్యహం తస్య శాపస్య భేద ప్రసభమేవ తాం నారోపయే బలాసీతాం వైదేహీం శైనే శుభే. అంచేత నేను బలవంతం చెయ్యలేను. సాగరస్యేవ మే వేగో మారుతస్యేవ మే గతి నైతద్దాశరథిర్వేదః యాసాదయతి తేన మాం. యస్తు సింహమివాసీనం సుప్తం గిరిగుహాశయే క్రుద్ధం మృత్యుమివాసీనం ప్రబోధయితుమిచ్చతి. నమత్తో నిశితాన్ బాణాన్ విదిగ్వానివ పన్నగాన్ రామ పశ్యతి సంగ్రామే తేన మాం అభిగచ్చతి క్షిప్రం వజ్రోపమైర్బాణైః శతథా కార్ముకచ్యుతైః రామమాదీపయిష్యామి ఉల్కాభిరివ కుంజరం తచ్చాశ వనమాదాస్యే బలేన మహతావృతః ఉదయం సవితాకాలే నక్షత్రాణామివ ప్రభాం న వాసవేనాపి సహ ప్రచక్షుషా యుధాస్మి శక్యో వరుణేన వా పునః మయా త్వయం బాహుబలేన నిర్జితా పురీ పురా వైశ్రవణేన పాలిత. బ్రహ్మదేవుడు పెట్టిన ఆ శాపమునకు ఎంతయో భీతిల్లి విదేహ రాజకుమారి అయిన సీతను బలవంతంగా అనుభవించుటకు పూనుకొనుట లేదు. నేను సముద్రుని వలె మహాశక్తిమంతుడను. నా గమనం వాయువేగముతో సమానం. శ్రీరాముడు ఈ విషయములను ఎరుంగకయే కాబోలు నాపై దండెత్తుటకు వచ్చుచున్నాడు. పర్వత గుహలో సుఖంగా నిద్రించుచున్న సింహము వలెను, మృంగివేయుటకు సిద్ధంగానున్న మృత్యుదేవత వలెను భయంకరముగానున్న నన్ను ఆ రాముడు రెచ్చగొట్టుటకు ప్రయత్నిస్తున్నాడు. భయంకర విషసర్పముల వలె రణరంగమున నాచే ప్రయోగింపబడి నిశ్చితములైన బాణముల యొక్క ప్రభావమును శ్రీరాముడు చవిచూసి ఎరుగడు, తెలియదానికి. అందువలననే అతడు నా మీదికి దండెత్తుతున్నాడు. ప్రజ్వలించుచున్న కాగడాలతో మానవులు ఏనుగును వలె నేను వజ్రతుల్యములైన నా బాణములతో క్షణంలో ఆ రాముని పరితపింపచేయగలను. ఉదయించుచున్న సూర్యుడు ప్రాతకాలమున నక్షత్రముల కాంతిని వలె అపారమైన సైన్య సంపద గల నేను రాముని యొక్క బలములను నిర్వీర్యమునర్పగలను. సహస్రాక్షుడైన ఇంద్రుడు గాని పాశహస్తుడైన వరుణుడు గాని యుద్ధమును నన్ను ఎదిరింపజాలరు. ఇదివరలో కుబేరునిచే పరిపాలింపబడుతున్న ఈ లంకా నగరమును నా బాహుబలముచే వశపరుచుకుంటుని అన్నాడు రావణాసురుడు. డైకోటమీ ఏంటంటే, బలవంతం చేసే పరిస్థితి లేదు, శాపగ్రస్తుడు వాడు. కానీ నయానా భయాన వశపరుచుకుంటే కార్యం సాధించినట్లు.
మానవుల వలన నాకు భయం లేదు అని చెప్తున్నాడు ఒక పక్క. అసలు వాస్తవం ఏమిట్రా అంటే, నువ్వు కోరుకున్న ఆ వరంలో మానవులు లేరు, వానరులు లేరు. నువ్వు భయపడవలసింది నిజంగా వాళ్ళ వల్లే. కానీ వాళ్ళు ఏం చేస్తారులే అనుకున్నావు, అంచేత విస్మరించావు. ఇప్పుడు వాళ్ళనే స్మరించుకోవాల్సి వస్తుంది. ఒక సైడు బలాబలాలను చూసుకుంటున్నాడు, నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని అనుకుంటూనే ఉన్నాడు. ఒకవైపు ఈ శాపం గురించి గుర్తు చేసుకుంటున్నాడు, ఒకవైపు యుద్ధానికి సన్నద్ధుడవ్వాలి అని కూడా అనుకుంటున్నాడు. ఒక రకమైన ఎక్సైట్మెంట్లోకి, కన్ఫ్యూజన్లోకి రావణాసురుడు వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే త్రయోదశ సర్గః శ్రీరామచంద్ర శతపారిజాత సంస్థ కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ సంచరీక నిరంతరం మంగళమాతనోతు.